ప్రార్థన చేసుకుందాం. పరమందున్న మా కన్న తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించినటువంటి మా గొప్ప దేవ, మీకు వేలాది వందనాలు, కృతజ్ఞత స్తోత్రాలు తెలియజేస్తూ ఈ యొక్క ఉదయకాల సమయమందు మీ సన్నిధికి విజ్ఞాపనం చేసుకుంటకు తండ్రి, మీరు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. ఈ యొక్క సమయంలో మీ యొక్క మాటలను అందిస్తూ ఉండగా తండ్రి, మీ యొక్క సహాయం అనుగ్రహించి ఉన్నతమైనటువంటి మీ యొక్క ఆలోచనలతో నా యొక్క తలంపులను నింపుచు మీ యొక్క మాటలను మీ పిల్లల మధ్యన బయలుపరచుటకు నాకు కావలసినటువంటి మీ ఆలోచనను అనుగ్రహించి మీరే సహాయం చేయమని కోరుతూ క్రీస్తు నామంని చిన్ని మనవి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. చక్కనైనటువంటి అవకాశమును అనుగ్రహించిన దేవాది దేవునికి తన కుమారుడును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారి నామమున శుభాది వందనములు తెలియజేస్తూ ఈ యొక్క సమయంలో దేవుని యొక్క మాటలను మనం ఆలోచన చేద్దాం. గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలను, గ్రంథంలో చెప్పబడినటువంటి విషయాలను చాలా జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచన చేయటానికి ఈ యొక్క సమయంలో మనం కూర్చొని ఉన్నాం. ఈ యొక్క సమయంలో తన యొక్క మాటలు మనం వినటానికి, తన యొక్క మాటల ప్రకారముగా మనం నేర్చుకొనుటకు, తన యొక్క మాటలు మన జీవితంలో చక్కగా పెట్టుకొని తన కోసం బ్రతకటానికి దేవుడు మనకు ఉన్నతమైనటువంటి ఆరోగ్యమును, ఇంతవరకు చక్కనైనటువంటి ఆయుస్సును ఇచ్చారు. దేవుడిచ్చినటువంటి అవకాశంలో, దేవుడిచ్చినటువంటి యొక్క చక్కనైనటువంటి తరుణంను, దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని కలిగి బ్రతకటానికి తన మాటల ద్వారా దేవుడు మనకు ఎంతో చక్కనైనటువంటి విషయాలను నేర్పిస్తూ ఉన్నారు. తన గ్రంథంలో వ్రాయబడినటువంటి అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుడు మన కోసం ఏ ఏ సంగతులైతే చేయమని చెప్పారో వాటిని చేయగలుగుతూ, వేటిని విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టగలుగుతూ మన ఆత్మీయ జీవితమును దేవునికి ఇష్టమైనటువంటి జీవితంగా మార్చుకొని ఈ భూమి మీద మనమంతయు కూడా తన కోసం బ్రతకాలన్నదే దేవుని యొక్క ఆలోచన. నా పిల్లలు నా కోసం బ్రతకాలి అన్నది దేవుని యొక్క ఆశ. ఈ ఆశను మనం ఏం చేస్తున్నాము అని అంటే, దేవుని యొక్క ఆలోచనను, దేవుని యొక్క ఆశను మనము విడిచిపెట్టగలుగుతున్నాం. అలా విడిచిపెట్టగలగటం అనేది కాదు, కానీ దేవుని యొక్క ఆశను, దేవుని యొక్క కోరికను మనం తీర్చే పిల్లలుగా ఈ భూమి మీద బ్రతకటానికి మనం సిద్ధపడాలి. అలా బ్రతకని నాడు, అలా బ్రతకకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయో, అలా బ్రతికితే మన జీవితాలు ఎలా ఉంటాయో, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని కలిగి బ్రతికినటువంటి వారి జీవితాలు ఎలా ఉంటాయో, దేవునికి ఇష్టం లేనటువంటి జీవితాలు కలిగినటువంటి వారి బ్రతుకులు, వారి జీవితాలు ఎలా ఉంటాయో మునుపటి అనేకమైనటువంటి పాఠ్యాంశములలో, వాక్య సందేశములలో నేను మీకు వివరించడం అనేది జరిగింది. గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటల ప్రకారంగానే మన ఆత్మీయ జీవితాలు అనేది కట్టబడాలి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే గ్రంథంలో ఏ ఏ మాటలైతే మనకు పాటించాలి అని, వెంబడించాలి అని దేవుడు మన కోసం రాయించారో వాటిని మాత్రమే మనము వెంబడించగలగాలి, వాటిని మాత్రమే మనము పాటించగలగాలి. ఇది దేవుడు తన మాటల ద్వారా మనకు నేర్పిస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఇలాంటి విషయాలన్నీ కూడా గ్రంథంలో చాలా లిఖితములై ఉన్నాయి, చాలా ఉన్నాయి. అయితే వాటిని మనం నేర్చుకోవటానికి, వాటి ప్రకారంగా బ్రతకటానికి, మన యొక్క జీవితాన్ని దిద్దుకోవటానికి మనమే నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం.
కానీ వాస్తవానికి దేవుడు మనకు ఉన్నతమైనటువంటి ఆలోచనాత్మకమైనటువంటి తన మాటలు తన గ్రంథంలో మన కోసం ఎన్నో వ్రాయించారు. వాటన్నింటినీ తెలుసుకోవటానికి మనము శ్రద్ధ చూపించటం అనేది లేదు. దాని వలననే అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైన విషయాలు మనము తెలుసుకోలేకపోతున్నాము. కాబట్టి అతి జాగ్రత్తగాను చాలా జాగ్రత్తగాను గ్రంథంలో వ్రాయబడినటువంటి విషయాలను గూర్చి ఆలోచన చేయుచు దేవుడు మన కోసం ఈ దినమున ఏర్పాటు చేసినటువంటి వాక్య సందేశంను ఈ సమయంలో మనం ఆలోచన చేస్తూ గ్రంథంలో ఉన్నటువంటి మాటలను చదువుతూ ఆ మాటలు ఏ విధమైనటువంటి విషయాలను తెలియపరుస్తున్నాయో ఆలోచన చేయగలుగుతూ వాక్య సందేశమును ముందుకు కొనసాగించుకుందాం. దానికి ముందుగా ఈరోజు మీకు ఈ రోజున మీకు పాఠ్యాంశం ఏమిటి అని అంటే దేవుని సైన్యం మానవుని మార్పు. దేవుని సైన్యం మానవుని మార్పు. ఈ పాఠ్యాంశము చాలా జాగ్రత్తగా వినాలి. చాలా మనసు పెట్టి చక్కగా వినేటటువంటి ఆలోచనను కలిగి ఉండాలి. ఇక్కడ కూర్చొని వింటున్నటువంటి సమయమంతా కూడా మీ మనసులు అటువైపు ఇటువైపు పోనీయకుండగా చాలా జాగ్రత్త కలిగి పాఠ్యాంశము మొదలుకొని ముగింపు దశ వరకు కూడా మనసు పెట్టి జాగ్రత్తగా వినవలసినదిగా మిమ్మల్ని అందరినీ కూడా కుమారుడైనటువంటి క్రీస్తు వారి పేరిట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. అయితే దేవుని సైన్యం మానవుని మార్పు అనే ఈ పాఠ్యాంశంపై చాలా విషయాలను ఈ సమయంలో మనం నేర్చుకోవాలి అన్న ఆలోచన. దేవుని సైన్యం మానవుని మార్పు. ఇంతకు దేవునికి సైన్యం కూడా ఉందా? దేవునికి సైన్యం కూడా ఉందా? గ్రంథం ఏం చెబుతుంది? దేవునికి సైన్యం ఉందా? దేవునికి సైన్యం కూడా ఉండాలా? దేవుడే బలమైనటువంటి వారు కదా, దేవుడే గొప్పవాడు కదా. అలాంటప్పుడు దేవునికి మరలా సైన్యం ఎందుకు? గొప్పవాడైనటువంటి దేవాది దేవునికి సైన్యం ఉండాలంటారా? ఉంటే గనుక ఎలాంటి సైన్యం ఉండాలి? ఈ ప్రశ్నలన్నింటి కూడా ఈ యొక్క పాఠ్యాంశంలో మనము ఈ సందేశం ద్వారా నేర్చుకుంటాం. చాలా జాగ్రత్తగా మనసు పెట్టి వినాలని మరొకసారి మీకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. అయితే వాస్తవానికి గ్రంథంలో చెప్పబడిన మాటల ప్రకారంగానే ఈ సమయంలో మనం ఆలోచన చేయగలుగుతూ వాక్యాన్ని ఈ సందేశమును ముందుకు కొనసాగించుకుందాం. అయితే దేవుని సైన్యము మానవుని మార్పు. ఏంటి? దేవుని సైన్యము మానవుని మార్పు. దేవుని సైన్యము మానవుని మార్పు అనగానే మనిషికి ఏమర్థమవుతుంది అని అంటే, దేవుని సైన్యము మానవుని మార్పు అనగానే ఈ యొక్క పాఠ్యాంశము వినగానే అదేంటి, దేవునికి సైన్యం ఉంటుందా? ఆ సైన్యం మానవునికి మార్పు అవుతుందా అని చాలామందిలో అనేక మందికి, కొంతమందికైనా ఈ ప్రశ్న రావటం అనేది జరుగుతుంది. వాస్తవానికి మనము మనసు పెట్టి ఆలోచన చేసినప్పుడు దేవునికి సైన్యం అనేది ఉందా లేదా, ఇది మొదటిగా మనం ఆలోచన చేద్దాం. దేవునికి సైన్యం ఉందా లేదా అని గ్రంథంలో ఉన్నటువంటి మాటలను బట్టి మనం ఆలోచన చేసినప్పుడు తప్పకుండా దేవాది దేవునికి సైన్యం ఉంది. దేవుని మాటలు వింటున్న వారికి, దేవుని మాటలు విననటువంటి వారికి ఏ విధమైనటువంటి పరిణామాలు ఎదురవుతాయో,
ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయో గ్రంథంలో చాలా విషయాలు చెప్పబడ్డాయి. ప్రాముఖ్యముగా దేవుని మాటను తృణీకరించినటువంటి వారికి, అనగా దేవుని మాటను విననటువంటి వారికి పాత నిబంధన కాలంలో ఏం జరిగిందో మనం ఆలోచన చేయగలిగితే, దేవుని మాటను విననటువంటి వారికి, దేవుని మాటలను తృణీకరించినటువంటి వారికి, దేవుని మాట లెక్క చేయనటువంటి వారికి పాత నిబంధన కాలంలో దేవుడు తన సైన్యమును పంపించటం అనేది జరిగింది. ఇంతకు దేవునికి సైన్యం ఉందా? ఉంది. ఆ సైన్యం ఏ విధమైనటువంటి సైన్యముగా దేవునికి సహాయం చేసిందో మనం చూడగలిగితే, దేవునికి సహాయం చేసింది అనగానే దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా చేసింది. దేవునికి సహాయం చేసింది అంటే దేవుడు చేతకానివాడు అనుకోవటానికి లేదు, అపార్థం చేసుకోకూడదు. దేవుడు సర్వత్రియ వ్యాప్తి, సర్వజ్ఞాని. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన చేయలేడు అనేటటువంటివి ఏవి లేవు. కాబట్టి దేవుడు సామర్థ్యం కలిగినటువంటి వాడు, తనకు తానుగా ఉన్నవాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుని సైన్యముగా ఉండి దేవుడు చెప్పిన మాట ప్రకారంగా చేసినటువంటివి కొన్ని ఉన్నాయి. అవేంటో ఈ సమయంలో మనం చూద్దాం. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా చేసి దేవుని మాటను చూచ తప్పకుండా పాటించినటువంటివి ఈ సమయంలో అవేవో మనం ఆలోచన చేయగలిగితే యోవేలు గ్రంథంలో మనం చూద్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25, 26 వచనాలు మనం ఆలోచన చేయగలిగితే, మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యమును అన్నాడు. అంటే ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారంగా చేయటానికి గొంగలి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు అనేటటువంటివి మహాసైన్యము, ఇవి నా మహాసైన్యం అన్నాడు. అంటే ఇవన్నీ కూడా దేవునికి సైన్యం అంటారా? దేవుని సైన్యముగా, దేవుని కుమారులుగా, మానవులుగా ఉన్నటువంటి మనము, కానీ ఇక్కడ దేవుడేమంటున్నాడు అని అంటే, నా మహాసైన్యము ఎవరు అనంటే ఏంటి? మిడతలు, పసర పురుగులు, చీడ పురుగులు, వాటిని దేవుడు ఏమంటున్నాడంటే ఇవి నా మహాసైన్యము అన్నాడు. మరి మానవులుగా ఉంటున్నటువంటి మనము, విశ్వాస జీవితాన్ని కలిగి బ్రతుకుతున్నటువంటి వారు, క్రైస్తవ జీవితాన్ని కలిగి బ్రతుకుతున్నటువంటి వారు, క్రైస్తవ సంఘంలో బ్రతుకుతున్నటువంటి వారు, వీరంతా కూడా దేవుని సైన్యం కాదా? క్రైస్తవులుగా పిలువబడుచున్నటువంటి మనమందరము కూడా దేవునికి సైన్యం కాదా? ఈ చీడ పురుగులు కానీ, మిడతలు కానీ, పసర పురుగులు కానీ, ఇవి దేవునికి సైన్యమా? మనము దేవునికి సైన్యమా? ఆలోచన చేద్దాం. చాలా జాగ్రత్తగా మనసు పెట్టి మనం ఆలోచన చేయగలిగినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఇక్కడ జరిగినటువంటి పరిణామాన్ని బట్టి ఆలోచన చేసినప్పుడు వాస్తవానికి ఫరో రాజు గారు ఇశ్రాయేలీయులను పంపించటానికి ఇష్టపడటం లేదు. మోసే గారితో, అహరోను గారితో ఇశ్రాయేలు ప్రజలను పంపించటానికి ఫరో రాజు గారు మొండిపడి ఉంటున్నప్పటికీ, పంపించటానికి ఇష్టం లేని స్థితిలో ఫరో రాజు గారు ఉంటున్నప్పటికీ, ఈ యొక్క సైన్యము కూడా ప్రారంభంలో మనం చూస్తాం కప్పలను రప్పించటం, పేళ్లను పుట్టించటం,
ఇవన్నీ కూడా గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. అయితే వాస్తవానికి మనం ఆలోచన చేసినప్పుడు ఈ సందర్భాలన్నీ మనకు గ్రంథంలో కనిపిస్తాయి. నిర్గమకాండము 8వ అధ్యాయము 3వ వచనం, నిర్గమకాండము 8వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాటలు కనిపిస్తాయి. అలాగుననే అదే నిర్గమకాండము 8వ అధ్యాయము 16, 17 వచనాల్లో ఈ మాటలు కనిపిస్తాయి. అయితే ఇవి దేవునికి ఎలా సైన్యము అనంటే, దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగానే ఈ సైన్యం అంతా కూడా చేయటానికి సిద్ధంగా ఉన్నాయి. అంటే దేవుడు చెప్పినటువంటి మాటను వినటానికి ఎవరు సిద్ధపడుచున్నారు అనంటే, తూచ తప్పకుండా పాటించగలుగుతున్నటువంటి ఎవరు అనంటే, ఎవరు పాటిస్తున్నారు, ఎవరు దేవుని మాటను వెంబడిస్తూ ఉన్నారు అనంటే, తప్పకుండా మనం చెప్పొచ్చు, జోరీగలు కానీ, అసర పురుగులు కానీ, మిడతలు కానీ, కప్పలు కానీ, తేనెటీగలు కానీ, పేళ్ళు కానీ, ఇవన్నీ కూడా దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా చేశాయి, చేయటానికి సిద్ధంగా ఉన్నాయి. అంటే మనిషి విననటువంటి పరిస్థితిని బట్టి దేవుడు తన సైన్యముగా చేసుకొని ఉన్నాడు. వేటిని అంటే ప్రకృతిలో ఉన్నటువంటి సమూహమును, జంతువులను కావచ్చు, పక్షులను కావచ్చు, ఫల వృక్షాలను కావచ్చు. దేవుడు దేనిని నేను సైన్యముగా పెట్టుకోవాలి అని తనలో తాను దేవుడు అనుకుంటాడో వాటిని దేవుడు తనకు సైన్యముగా మార్చుకోగలడు. వాటిని దేవుడు తనకు సైన్యముగా మార్చుకోగలడు. దేవుడు ఆజ్ఞాపించినటువంటి మాట ప్రకారంగా చేయటానికి ప్రకృతి అంతా కూడా ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంది. కానీ మనిషి దేవుడు చెప్పిన మాట ప్రకారంగా బ్రతకటానికి, దేవుడు నేర్పించినటువంటి రీతిగా బ్రతకటానికి మనిషి అనేవాడు ముందుకు రావటం అనేది లేదు. మనిషికి దేవుని యొక్క మాట అనేది ఇష్టం లేని పరిస్థితిలో మానవుని యొక్క ఆలోచన ఉంది. కాబట్టి దేవుడు తన యొక్క సైన్యమును పంపించటానికి వెనుక తీయలేదండి. పాత నిబంధన కాలంలో మనం ఎక్కడ చూసినా దేవుని కోపము చాలా వేగముగా వ్యాపించేది, చాలా వేగంగా వ్యాపించేది. కాబట్టి మనం ఆలోచన చేయగలుగుతుంటే, దేవుడు తన యొక్క సైన్యమును పంపించి ఫరో రాజును తన యొక్క ఆలోచన విధానమును మార్చి ఇశ్రాయేలు ప్రజలను పంపించాలి మోసేతో, అహరోను గారితో అని దేవుడు అనుకొని అనేకమైనటువంటి పరిస్థితులను ఫరో దగ్గరకు, తన యొక్క జనుల దగ్గరకు తీసుకువచ్చినప్పటికీ కూడా, పేళ్లను పుట్టించినప్పటికీ, కప్పలను రప్పించినప్పటికీ, నీళ్ళంతా కూడా రక్తముగా మార్చినప్పటికీ తన యొక్క ఆలోచన విధానం అనేది మార్పు చెందటం లేదు. ఎవరి ఆలోచన విధానము అనంటే ఫరో యొక్క ఆలోచన విధానం. పంపించాలి అన్న ఆలోచనతో పంపించారు. దేవుడు ఇట్టి రీతిగా అనేకమైనటువంటి విధ్వంసాలను కలిగిస్తూ ఉన్నారు. కాబట్టి కప్పలను రప్పించటం, పేళ్లను పుట్టించటం, రక్తముగా నీళ్లను మార్చటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నేను పంపించాలి అని చెప్పి పంపిస్తూ ఉన్నప్పుడు మరలా తన మనసును మార్చుకొని వెనుక వైపు నుండి ఫరో తన యొక్క సైన్యమును పంపించి మరలా వారికి విరోధంగా ఆ యొక్క సందర్భాన్ని మనం చూస్తాం. అయితే వాస్తవానికి కొన్ని సందర్భాలను, కొన్ని సన్నివేశాలను దేవుడు మోసే గారి ద్వారా చేసినప్పుడు, అహరోను గారి ద్వారా చేసినప్పుడు ఫరో గారి హృదయాలోచన మారాలి. కానీ తన యొక్క హృదయమును తాను ఏం చేసుకున్నాడు ఫరో గారు అని అంటే కఠినపరుచుకున్నాడు. కాబట్టి మన జీవితాలలో మనము కూడా మన హృదయాన్ని దేవునికి ఇవ్వకుండగా, మన జీవితాన్ని దేవునికి ఇవ్వకుండగా
కఠినపరచుకోగలుగుతున్నామేమో. మన జీవితాన్ని కూడా దేవునికి ఇష్టం లేనటువంటి జీవితం కలిగి బ్రతుకుతూ ఆనాడు ఫరో గారు ఏ విధమైనటువంటి కఠిన హృదయాన్ని కలిగి ఉన్నారు, ఆనాడు ధనవంతుడు ఏ విధమైనటువంటి దురాలోచనను కలిగి తన ప్రాణముతో తాను చెప్పుకుంటూ తినుము త్రాగుము సుఖించుము సంతోషించుమని తన ప్రాణంతో తాను చెప్పుకుంటూ ఉన్నాడు. మన జీవితాలు కూడా ఈ రోజున అలా ఉన్నాయేమో. మన జీవితాన్ని కూడా మనం ఏం చేయాలి అనంటే పరీక్షించుకోగలగాలి వాక్యముతో. వాక్యం అనేటటువంటి అద్దముతో మన జీవితాన్ని పరీక్షించుకోగలగాలి. మన ముఖమును మన యొక్క ప్రతిబింబమును చూసుకోవటానికి మనం అద్దం ముందుకు వెళ్ళి నిలువబడినప్పుడు మన యొక్క ఆకారము కనిపిస్తుంది. మన ఆకారం అనగా దేహపు యొక్క ఆకారము, ఈ యొక్క ముఖపు యొక్క ఆకారము కనిపిస్తుంది. ఎవరైతే అద్దం ముందుకు వెళ్ళి నిలబడతారో వారి ఆకారము కనిపిస్తుంది. ఆత్మ ఆకారం కాదు, ఆత్మను నడిపించగలుగుతున్నటువంటి దేహపు యొక్క ఆకారము కనిపిస్తుంది. అయితే అదే రీతిగా ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని వాక్యం అనేటటువంటి అద్దములోనికి వెళ్ళి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోగలిగితే మన విశ్వాస జీవితం ఎలా ఉందో అనేటటువంటిది కూడా మనకు ఏమవుతుంది అనంటే అర్థమవుతుంది. మనం ఆలోచన చేద్దాం. గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు మనకేం తెలియపరుస్తున్నాయంటే మన జీవితాలు మారాలి. మన జీవితాలలో మనం మార్పు చెంది దేవుడు మన కోసం రాయించినటువంటి మాటల ప్రకారంగా మనం మారి తన కోసం బ్రతకాలి అన్నది దేవుని యొక్క ఆలోచన. ప్రకృతిలో అనేకమైనటువంటి విధ్వంసాలు జరుగుతున్నాయి, ఆస్తి నష్టాలు జరుగుతున్నాయి, ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి. వీటన్నింటినీ చూసి వింటూ ఉన్నటువంటి వారి జీవితాలు కూడా మార్పు చెందకపోతే, జీవితం అనేది మారకపోతే దేవునికి కోపం వస్తుందా రాదా అని మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. తన హృదయంలో తాను బాధపడినటువంటి సమయం ఉంది. దేవుణ్ణి మనం ఎంతగా బాధ పెట్టుచున్నామో, దేవునిని మనం ఎంతగా ఆవేదనకు గురి చేస్తున్నామో, మనమే దేవుని ఆవేదనకు గురి చేసి మనమే దేవునిని మనసును గాయపరిచి దేవునిని ఎంతగానో అవమానపరిచినటువంటి జీవితాలను కలిగి క్రైస్తవ జీవితాలుగా విశ్వాస జీవితాలుగా అని పిలువబడటం అనేది కాదు. కానీ దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని కలిగి బ్రతుకుటకు ఈ భూమి మీద దేవుడు మనకిచ్చినటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనను కలిగి బ్రతకాలి. దేవుడు సైన్యాన్ని పంపిస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే మన జీవితాలు మారాలి. మన జీవితాలు మారాలి. మన జీవితాలను మనం మార్చుకోవటానికి దేవుడు అనేకమైనటువంటి విధాలుగా సూచనలను మన కళ్ళ ముందుకు తీసుకువచ్చినప్పటికీ వాటిని గూర్చి ఆలోచించక మనం ఏం చేస్తున్నాము అనంటే మనకు నచ్చినట్టుగా మనం బ్రతకాలి అన్న ఆలోచన కలిగి ఉన్నాం. దేవుడు కోరుకుంటున్నటువంటి విధానం అది కాదు. నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము అన్నాడు అనంటే మన యొక్క హృదయాన్ని దేవునికి ఇవ్వలేనటువంటి స్థితిని కలిగి మనం ఉంటున్నాం. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే నా హృదయమును నీ హృదయమును నాకిమ్ము అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కానీ మన హృదయాన్ని మనం దేవునికి ఇవ్వగలిగితే దేవుడు తన కోసం రాయించినటువంటి అనేక విషయాలు మనం అర్థం చేసుకొని వాటిని వెంబడిస్తూ వాటి ప్రకారంగా ఈ భూమి మీద బ్రతకటానికి అవకాశం అనేది ఉంది. దేవుడు తన సైన్యాన్ని భూమి మీదకి రప్పిస్తూ ఉన్నాడు. తన సైన్యమును భూమి మీదకు పంపిస్తూ ఉన్నాడు. లేదా భూమి మీద ఉంటున్నటువంటి తన సైన్యము మనం కళ్ళ ముందుకు తీసుకువస్తూ ఉన్నాడు అని అంటే
దానిని బట్టి మనకు అర్థం కావాలి మన జీవితాలు ఎలా ఉన్నాయో. సూర్యుడు చూచా తప్పకుండా దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా సూర్యుడు అనేది ఉదయించటం, రావటం, వెళ్ళిపోవటం, ఉదయించటం, అస్తమించటం అనేది చూస్తూ ఉన్నాం. ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం 1వ అధ్యాయము 3వ వచనం నుండి మనం ఆలోచన చేయగలిగితే సూర్యుడు వస్తుంది వెళ్ళిపోతుంది, వస్తుంది వెళ్ళిపోతుంది. ఈ విషయాలు మనం చూస్తాం. మనం కూడా పరలోకంలో నుండి భూమి మీదకు మనం కూడా దేవుని చేత పంపబడ్డాము అని అంటే తప్పకుండా మరలా పరలోకానికి తిరిగి వెళ్ళాలి. ఒక సూర్యుడు ఏ విధంగా అయితే ఉదయాన్న ఉదయించి సాయంత్రం అయ్యేసరికి మరలా తిరిగి అస్తమించగలుగుతుందో అట్టి రీతిగానే మనం కూడా ఈ యొక్క లోకాన్ని, దేహాన్ని విడిచి దేవుడున్నటువంటి పరలోకానికి వెళ్ళాలి అన్న విషయాన్ని మర్చిపోయినటువంటి మనిషికి తన జీవిత విలువ ఎప్పుడు అర్థమవుతుంది అని అంటే తన జీవితాన్ని తాను కోల్పోయిన తరువాత, తన ప్రాణమును తాను కోల్పోయిన తరువాత. దేవుడు తన యొక్క మాటలు ముందుగానే పొందుపరిచి లిఖింపజేసి 66 పుస్తకాలు సముదాయమును కలిగినటువంటి గ్రంథంలో వ్రాయించి పెట్టినప్పటికీ వాటిని చదవక, వాటిని అర్థం చేసుకోలేనటువంటి ఆలోచనలను మనిషి పెట్టుకొని దేవుని యొక్క మనసును పక్కన పెట్టేసినటువంటి అనేక మంది ఉన్నారు. కాబట్టి దేవుడు తన యొక్క సైన్యం ద్వారా మన జీవితాలు మారాలి అన్న ఆలోచన కలిగి అనేకమైనటువంటి విషయాలను మన కళ్ళ ముందుకు తీసుకువచ్చినప్పటికీ కూడా ఒక మనిషి అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిని కలిగి ఉన్నాడు అని అంటే దేవుడు ఏం చేయాలి? మనిషిని దేవుడు ఏం చేయాలి? కాబట్టి మనం ఆలోచన చేసినప్పుడు గ్రంథం ఏం చెబుతుందంటే దేవుడు తన యొక్క సైన్యమును భూమి మీద మన మార్పు కోసం ఇచ్చారు. వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి, ప్రకృతిలో మార్పులు జరుగుతున్నాయి, కాలాలలో మార్పులు జరుగుతున్నాయి. ఎండాకాలము, వర్షాకాలము, శీతాకాలము, కాలాలు మారుతున్నాయి. కానీ మానవుని జీవితం మారటం లేదు, మనిషి జీవితం మారటం లేదు. మనిషి అనేకమైనటువంటి ఆలోచనలను కలిగి ఉంటూ నా జీవితాన్ని మార్చుకోవాలి అన్న ఆలోచనతో మనిషి ఉన్నాడు. ఏ విధమైనటువంటి మార్పు కోరుకుంటున్నాడు మనిషి అనంటే ఈ భూమి మీద కొన్ని రోజుల జీవిత కాలానికి, కొంతకాలానికి సంబంధించినటువంటి మార్పును గూర్చియే మనిషి ఆలోచన చేస్తూ ఉన్నాడు. కానీ శాశ్వతంగా బ్రతికేటటువంటి నిత్య జీవము అనగా పరలోకానికి సంబంధించినటువంటి విషయాలను గూర్చి మనిషి ఆలోచించటమే లేదు. అందుకే అనేకమైనటువంటి విధ్వంసాలు ప్రకృతిలో జరుగుతూ ఉన్నాయి. వాటిని గూర్చి మనం ఆలోచన చేయగలుగుతూ దేవుడు వ్రాయించినటువంటి తన గ్రంథంలో ఏమని చెప్పబడింది, ఏ విధమైనటువంటి విషయాలు చెప్పబడ్డాయి అనంటే చాలా ఉన్నతమైనటువంటి విషయాలు చెప్పబడ్డాయి. మన జీవితాలు మార్చుకోవాలి అని, మన జీవితం మారాలి అని, తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనులని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అన్నాడు. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 2వ వచనం. ఈ మాట మనకేం చెలవిస్తుందంటే దినమంతయు నా చేతులు చాపుకొనుచున్నాను అని అనగానే అంత ఆలోచన కలిగి మన కోసం దేవుడు ఆలోచిస్తున్నారు అని, అంత గొప్ప ఆలోచన కలిగి మన జీవితాలు మారాలని, నా కుమారుడు పరలోకానికి తిరిగి రావాలి అని దేవుడు ఎంతగానో మనపై ఆలోచన కలిగి ఉన్నప్పటికీ మనము కనీస జ్ఞానం లేకుండా దేవుని కోసం ఆలోచించినటువంటి స్థితిని కలిగి ఉండటం అనేది చాలా విచారకరమైనటువంటి పరిస్థితి. దేవుడు ఎంతగానో బాధపడవలసినటువంటి పరిస్థితిని మనమే తీసుకొస్తున్నాం దేవునికి. దేవుడు బాధపడుచున్నాడు, దేవుడు ఆవేదనకు గురవుతున్నారు అని అంటే కారణం మనమే. తన పిల్లలుగా ఉన్నటువంటి మనము తన కోసం ఆలోచించటం లేదు.
తను దేవుడుగా ఉండి మనకు ఎంతగానో అనేకమైనటువంటివి ఉచితముగా అనుగ్రహించినప్పటికీ ప్రకృతిలో దేవుడు పెట్టినటువంటి అనేకమైనటువంటి ఫలహారాలు ఫలవృక్షాలు మనకు ఆహారముగా అనేకమైనటువంటి దేవుడు ఉచితముగా ఇచ్చి అన్నింటినీ మనకు సమకూర్చి పెట్టినప్పటికీ కూడా మనము దేవుని కోసం ఆలోచించలేనటువంటి పరిస్థితిని కలిగి ఉంటున్నాము అని అంటే దేవుడు మనలను గూర్చి ఏమనుకోవాలి? మన పరిస్థితి ఏంటి? కాబట్టి గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మనం చదవగలుగుతూ చాలా జాగ్రత్తగా దేవుని కోసం ఆలోచించేటటువంటి వారిగా మనం ఉండాలి. అనేకమైనటువంటి ప్రకృతిలో వినాశనాలు జరుగుతున్నాయి. వాటిని చూస్తున్న మన జీవితాలు ఎందుకు మారటం లేదు? ప్రాముఖ్యముగా క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉన్నటువంటి అనేక మందిలో కూడా, చాలా మందిలో కూడా ఆత్మానుసారమైనటువంటి జీవితాలను కలిగి లేరు. సంఘానికి వస్తున్నాము అంటే వస్తున్నాం, పేరుకు మాత్రమే సంఘంలోనికి వచ్చి దేవుని మాటలు వింటూ ఉన్నాం. పేరుకు మాత్రమే సంఘం, కానీ ఆ సంఘంలో ఆత్మానుసారమైనటువంటి జీవితాలు కలిగి ఉన్నటువంటి వారిగా ఎందరున్నారు? ఆత్మ మూలముగా నీటి మూలముగా జన్మించి బాప్తిస్మం తీసుకున్నటువంటి వారి జీవితాలు క్రైస్తవ జీవితాలు అని పిలువబడుతూ ఉన్నాయి. కానీ నిజ క్రైస్తవులు ఎవరు అనంటే దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా చేయగలిగే వారే నిజ క్రైస్తవులు. నిజ విశ్వాసులు ఎవరు అనంటే దేవుడు వ్రాయించినటువంటి మాటల ప్రకారంగా చేసేవారే, దేవుడు హెచ్చరించినటువంటి మాటల ప్రకారంగా బ్రతికేవారే, దేవుడు కోరుకుంటున్నటువంటి జీవితాన్ని కలిగి బ్రతికేవారు మాత్రమే నిజ క్రైస్తవులు, నిజ విశ్వాసులు. వీరు దేవుని యొక్క చివరి తీర్పులో నుండి, ఆత్మల తీర్పులో నుండి నరకానికి పోకుండా పరలోకంలో ఉండటానికి వీరికి అవకాశం ఉంది. విశ్వాస జీవితాలు కలిగి దేవునికి ఇష్టమైనటువంటి జీవితాలను కలిగి బ్రతికినటువంటి వారికి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మానవ జీవితంలో మార్పు అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు తన సైన్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రకృతిలో అనేకమైనటువంటి విధ్వంసాలు జరిగి మన కళ్ళ ముందుకు వస్తున్నా వాటిని అర్థం చేసుకోలేని స్థితిని కలిగి ఉంటున్నది మానవుడేనండి. ఈ మానవునికి తన సంకల్పం అర్థం కావటం కోసమే అనేకమైనటువంటి విధ్వంసాలు ప్రకృతిలో జరుగుతున్నా, కళ్ళ ముందు జరుగుతున్నా, చెవికి వినిపిస్తూ ఉన్నా, కంటికి కనిపిస్తూ ఉన్నా వీటిని గూర్చి ఆలోచించలేనటువంటి స్థితిని కలిగి ఉండటం అనేది ఎంతవరకు సమంజసమో మనముగానే ఆలోచన చేయగలగాలి. దేవుడు తన సైన్యమును పంపిస్తూ ఉన్నాడు. పాత నిబంధన కాలంలో ఎక్కువగా తన యొక్క కోపాన్ని, దేవుడు తన కోపాన్ని చాలా వేగముగా ప్రజల్లోనికి తీసుకురావటం అనేది మనం చూస్తూ ఉంటాం. సొదొమ గొమొర్రాను కానివ్వండి, నోవాహు జలప్రలయంను కానివ్వండి, ఇశ్రాయేలు ప్రజలు అనేక మంది కూడా అరణ్యంలో రాలిపోయినటువంటి సందర్భాలు కానివ్వండి, ఇవన్నీ కూడా దేవుని యొక్క కోపానికి బలి అయిపోయినటువంటి సందర్భాలు. దేవుడు తన కోపాన్ని ప్రయోగించగలిగితే, ఉపయోగించుకోగలిగితే ఎలా ఉంటుందో పాత నిబంధన కాలంలో మనం అనేక విషయాలు చూడగలం. పాత నిబంధన కాలంలో, పాత నిబంధన గ్రంథంలో అనేకమైనటువంటి సంఘటనలు, అనేకమైనటువంటి విషయాలు మనం చూడగలం. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు ఇంత గొప్ప నాశనమును తీసుకురావటం లేదు. ఎంతమంది దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, ఎంతమంది దేవునికి విరోధంగా మాట్లాడుతున్నా, ఎంతమంది క్రైస్తవులను చంపేస్తున్నా, ఎంతమంది క్రైస్తవులను హింసిస్తున్నా, ఎంతమంది చర్చిలను తగలబెట్టినా, ఎంతమంది చర్చిలను కూల్చివేసినా, ఎంతమంది సేవకులను చంపేస్తున్నా దేవుడు ఎందుకు ఇంతవరకు ఈ విధంగానే మౌనంగా ఉన్నారు?
ఎందుకు దేవునికి కోపం రావటం లేదు, ఇంతకు దేవుడు ఉన్నాడా లేడా అని అనుకోవలసినటువంటి అవసరతయే లేదు. దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తూనే ఉన్నారు. ఇలాంటి విషయాలు, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ఆయన మౌనముగా ఉన్నారు. ఎందుకు అనంటే మన జీవితాలు మారాలి, మన జీవితాలలో మార్పు రావాలి. ఇది దేవుడు కోరుకుంటున్నటువంటి కోరిక. మన జీవితాలు ఇప్పటికైనా మార్పు చెందాలి అన్నది దేవుని యొక్క ఆలోచన. అందుకే దేవుడు మనకు ఇంకా ఆయుస్సునిచ్చారు, ఇంతవరకు భూమి మీద మనల్ని ఇంకా బ్రతికించి ఉంచారు. ఇప్పటికి కూడా మన జీవితాలు మారాలి. లేదు అనుకుంటే, మారకపోతే మనం కూడా దేవుని యొక్క కోపాగ్నికి గురవుతాం. ఇప్పుడు దేవుడు మౌనంగా ఉన్నారు. తీర్పు తర్వాత నరకానికి మన ఆత్మ ప్రయాణిస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఈ భూమి మీద మనం ప్రాణాలతో ఉన్నప్పుడే ఆలోచన చేయగలగాలి, ఆలోచించగలగాలి. దేవుడు మనకు చక్కనైనటువంటి అవకాశాన్ని ఇచ్చారు. ఇంత గొప్ప అవకాశాన్ని మనము దుర్వినియోగపరచుకోగలిగితే, సద్వినియోగపరచుకోనలేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది? దేవుడు తన సైన్యమును మన కళ్ళ ముందుకు తీసుకొస్తున్నారు. అనేకమైనటువంటి తుఫానులు, ఆ తుఫానులో ఎంతో మంది మరణిస్తూ ఉన్నారు. ఎంతో మందికి ఆస్తి నష్టాలు, ఎంతో మందికి ధన నష్టాలు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ జరిగి మనిషి మాత్రము కొంతమంది బ్రతికి ఉండటం అనేది, మనుషులు కొంతమంది మిగిలి ఉండటం అనేది మనం చూస్తూ ఉన్నాం. మనుషులు బ్రతికినటువంటి తమ జీవిత కాలమంతా కూడా ప్రాముఖ్యముగా క్రీస్తును ధరించుకున్నటువంటి వారిగానే మనమే ఆలోచన చేయాలి. ఎదుటి వ్యక్తికి మనం చెప్పగలగాలి, నా సహోదరుడు ఉన్నాడు, నా సహోదరి ఉంది, నేను నా సహోదరి, నా సహోదరులకు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను చెప్పాలి. లేదనుకుంటే వారి యొక్క ఆత్మ నరకానికి వెళ్ళిపోయే భయంకరమైనటువంటి ప్రమాదం ఉంది. ఇట్టి రీతిగా మనం ఆలోచన చేయగలగాలి. ఈ విధముగా మనం ఆలోచించగలగాలి. దేవుడు ప్రకృతితో మాట్లాడవలసినటువంటి అవసరత, దేవుడు ఆకాశంతో భూమితో మాట్లాడవలసినటువంటి అవసరత వచ్చింది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో, ఆకాశమా ఆలకించుము, భూమి సెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేర్చి తిని వారు నా మీద తిరుగబడి ఉన్నారు అన్నాడు. అంటే మనిషి దేవుడు చెప్పినటువంటి మాటను ఏం చేస్తున్నాడు అని అంటే తృణీకరిస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పినటువంటి మాటను మనిషి ఏం చేస్తున్నాడు అంటే వినటం లేదు. దేవుడు చెప్పినటువంటి రీతిగా మనిషి బ్రతకటం లేదు. అందుకే దేవుడు పాత నిబంధన కాలంలో అనేకమైనటువంటి భయంకరమైనటువంటి సంఘటనలను సూచించటం అనేది జరిగింది. భయంకరమైనటువంటి సంఘటనలను, తినుచు త్రాగుచూ ఉన్నారు, పెండ్లు చేసుకుంటున్నారు, పెండ్లికి ఇస్తూ ఉన్నారు. వారు ఇంత గొప్ప విందు వినోదాల కార్యక్రమంలో ఉండగానే జలప్రళయం వచ్చి అందరిని ఏం చేసింది అంటే కొట్టుకొని పోయింది. జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోయేంత వరకు కూడా వారికి తెలియటం లేదు. అంత గొప్ప విందు వినోదాలు ఏంటండి? ఆ తిండి గోల ఏంటి, ఆ త్రాగుడు గోల ఏంటి, ఆ అల్లరి ఏంటి, ఆ విందు వినోదాలు ఏంటి? ఇవన్నీ పాత నిబంధన కాలంలో జరిగినటువంటివి. ఈ కాలంలో కూడా మనిషి అట్టి రీతిగానే ఉన్నాడు. విందులు వినోదాలు, తినటం త్రాగటం ఎంజాయ్ చేయటం చేయొచ్చు, కానీ వాక్యానికి దాటి చేయకూడదు. గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని పక్కన పెట్టి చేయకూడదు. దేవుడు హెచ్చరించినటువంటి మాటలను పక్కన పెట్టి చేయకూడదు. హద్దు దాటకూడదు. అంటే గ్రంథాన్ని మించి దేనిని చేయటానికి లేదు ఒక క్రైస్తవ జీవితాన్ని కలిగినటువంటి వారు. సంఘ కాపరులైనా, సంఘాన్ని నడిపించే నాయకులు ఎవరైనా, లేదు అనుకుంటే సంఘంలో దేవుని మాటలను వింటున్నటువంటి విశ్వాసులైనా ఎవరైనా కూడా గ్రంథాన్ని దాటి వెళ్ళటానికి లేదు. గ్రంథంలో దేవుడు వ్రాయించిన మాటలను
దాటి మాట్లాడటానికి లేదు, పాటించటానికి లేదు, వాటిని వెంబడించటానికి లేదు. గ్రంథంలో ఉన్నటువంటి మాటలను బట్టియే మన జీవితాలు, మన విశ్వాస జీవితాలు కట్టుకోవాలి. అంతేకాని గ్రంథంలో లేని విషయాలను తీసుకురావటానికి లేదు. చాలాసార్లు నేను మీకు ఈ విషయాన్ని చెప్తా ఉన్నాను. ప్రతి పాఠ్యాంశంలో కూడా నేను ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. ఏ విషయాన్ని అనంటే, గ్రంథంలో లేని విషయాన్ని బోధించకూడదు, గ్రంథంలో ఉన్న విషయాన్ని తీయకూడదు, గ్రంథంలో లేని విషయాన్ని కలపకూడదు. సంఘంలో ఇటువంటి విషయాలను బోధించడానికి లేదు, తనకు తానుగా కూడా పాటించడానికి లేదు. ఇది నేను ప్రతి సందేశంలో, ప్రతి పాఠ్యాంశంలో కూడా నేను గుర్తు చేసి మరి చెప్తా ఉన్నాను. ఎందుకు అనంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒక సంఘాన్ని నడిపిస్తున్నటువంటి సంఘ కాపరులకు కానీ, సంఘంలో కూర్చొని దేవుని యొక్క మాటలు సంఘ కాపురుల ద్వారా వింటున్నటువంటి సంఘ విశ్వాసులకు కానీ ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. అందుకని ప్రతి సందేశంలో కూడా గ్రంథంలో ఉండేటటువంటి మాటలనే మనం పాటించగలగాలి. దేవుడు చెప్పినటువంటి విషయాలనే మనం పాటించగలగాలి. దేవుడు చెప్పని విషయాన్ని పాటించకూడదు అని చెప్పేసి ప్రతి సందేశంలో కూడా నేను మాట్లాడటం అనేది జరుగుతుంది. వింటున్నటువంటి ఎవరైనా కూడా అపార్థం చేసుకోకుండా జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచన చేయవలసినదిగా వింటున్నటువంటి ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి మీకు నేను కోరుతా ఉన్నాను. కాబట్టి దేవుడు మనకు హెచ్చరిస్తున్నటువంటి విషయాలు, దేవుడు మనకు చేయమని చెప్పినటువంటి విషయాలు, దేవుడు మన కోసం తన గ్రంథంలో వ్రాయించినటువంటి విషయాలు ఏ విధంగా మన జీవితాలను మార్చగలిగేవో వాటిని మాత్రమే మనం చేయాలి. వాటి ప్రకారంగానే మన జీవితాలు ఉండాలి. ఇది దేవుడు కోరుకుంటున్నటువంటి విధానము, దేవుడు కోరుకుంటున్నటువంటి విధానం. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మానవ జీవితాన్ని కలిగి ఉన్న మన జీవితంలో మార్పు రావాలి. తన సైన్యం పాత నిబంధన కాలంలో అనేకమైనటువంటి విధాలుగా ఉంది, కానీ ఇప్పుడు దేవుడు దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు ఈ సమయంలో దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడు. ఎంతమంది దేవునిని అవమానించినా, ఎంతమంది క్రైస్తవులను చంపేసినా, ఏ విధముగా ఇబ్బంది పెట్టినప్పటికీ వెంటనే అతని మీదకి శిక్షను దేవుడు అమలు చేయటం లేదు ఈ నూతన నిబంధన కాలంలో. ఎందుకు అనంటే అతను మారాలి అన్నది దేవుని యొక్క ఆలోచన అండి. దేవుని యొక్క ఆలోచన, తన జీవితం మార్చుకోవాలి అన్నది దేవుని యొక్క ఆలోచన. అందుకని పాత నిబంధన కాలంలో ఉంటున్నటువంటి అనేకమైనటువంటి వేగవంతమైనటువంటి ఉగ్రతను దేవుడు ఈ నూతన నిబంధన కాలంలో ఇప్పుడు మన జీవితాలు మనం ఇలా బ్రతికి ఉండటానికి గల కారణాలు ఏమిటి అనంటే, మనం ఏదో ఘనకార్యం చేశామని కాదు, మనం ఏదో గొప్ప నీతిమంతులమని కాదు, మనం ఏదో దేవుని కోసం చూచ తప్పకుండా అన్ని పాటిస్తున్నామని కాదు, కానీ మన జీవితాలు తన కోసం మార్పు చెంది బ్రతకాలి అన్నది తన యొక్క ఆలోచన, దేవుని యొక్క కోరిక. కాబట్టి దేవుడు తన గ్రంథంలో వ్రాయించినటువంటి మాటలు మనకు చాలా చక్కనైనటువంటి విషయాలు నేర్పిస్తూ ఉన్నాయి. పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, మనం అందరం కూడా మార్పు చెందాలి అని దేవుడు దీర్ఘశాంతము గలవాడై మన మార్పు కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితాలను మనం మార్చుకుందాం, మన జీవితాలను మనం చక్క పెట్టుకుందాం. ఎలా మార్చుకోవాలి అనంటే ఒక గొంగలి పురుగు తన యొక్క రూపాన్ని మార్చుకొని రూపాంతరం చెంది ఏ విధంగా చీతాకోక చిలుకగా మారుతుందో అట్టి రీతిగానే మన జీవితాలు కూడా మారాలి, మన జీవితాలు కూడా మార్పు చెందాలి. పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ఉగ్రత ఈ నూతన నిబంధన కాలంలో లేదు. కాబట్టి మనం ఏదైనా పాపాన్ని సింపుల్గా చేయొచ్చు అన్న ఆలోచనను విడిచిపెట్టగలగాలి. ఇలాంటి విషయాలను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తూ పాత నిబంధన కాలాన్ని
మన యొక్క జీవితాలలో మనసులో పెట్టుకొని దేవుడు మన కోసం రాయించిన మాటల ప్రకారంగా ఉన్నతంగా మన యొక్క జీవితాన్ని దిద్దుకొని తన కోసం బ్రతకటానికి మనం ఆలోచన చేయగలగాలి. అనేకమైనటువంటి విధ్వంసాలు జరుగుతున్నాయి, అనేకమైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ మన జీవితాన్ని మనం ఏ విధమైనటువంటి మార్పును కలిగి బ్రతుకుతున్నాం ఆలోచన చేయాలి. మన జీవితంలో మనం ఎలా ఉంటున్నాం, మన జీవితాన్ని మనం ఎవరికి ఇవ్వగలుగుతున్నాం? దేవుని యొక్క ఉగ్రతకు మన జీవితం ఆహుతైపోతుందా? పాతాళానికి, నరకంలోనికి వెళ్ళటానికి మన ఆత్మ సిద్ధంగా ఉందా? పరలోకానికి వెళ్ళటానికి మన ఆత్మ సిద్ధంగా ఉందా? నిర్ణయం మనదే. మనమే నిర్ణయాన్ని తీసుకోవాలి, మనమే నిర్ణయించుకోగలగాలి, మనమే తీర్మానమును తీసుకోగలగాలి. దేవుడు కోరుకుంటున్నటువంటి విధానం మన జీవితం మారాలి, పరలోకానికి మనం వెళ్ళాలి. కాబట్టి ఒక క్రైస్తవుడైనా, ఒక సంఘ కాపరైనా, సంఘ విశ్వాసులు ఎవరైనా కూడా మన జీవితాన్ని దేవునికి ఇష్టమైనటువంటి జీవితముగానే మార్చుకొని దేవుడు కోరుకుంటున్నటువంటి విశ్వాస జీవితాన్ని కలిగి బ్రతుకుతూ ఈ భూమి మీద మన చివరి శ్వాస, మన చివరి యాత్ర ముగియాలని నేను ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నాను. నేనే కాదండి, గ్రంథంలో దేవుడు వ్రాయించినటువంటి మాటలలో చూడగలిగితే అనేక మంది జీవితాలు అలానే ఉన్నాయి. ఆనాటి భక్తుల జీవితాలు, ఆనాటి అనేకమైనటువంటి జీవిత విధానాలు ఎలా ఉన్నాయంటే విశ్వాస వీరుల జీవితాలు, విశ్వాస వీరుల జాబితాను మనం చదువుతున్నప్పుడు అనేకమైనటువంటి హింసలను పొందుకున్నటువంటి వారు ఉన్నారు. ఇవన్నీ కూడా మనం మనసులో పెట్టుకొని దేవుని యొక్క సైన్యానికి ఆనాటి పాత నిబంధన కాలంలో ఏ రీతిగా జరిగిందో మనం ఆలోచన చేయగలుగుతూ ఈ నూతన నిబంధన కాలంలో దేవుడు దీర్ఘశాంతమును కలిగి ఉన్నాడు అని అంటే అది మన మార్పు కోసమేనని మనం ఆలోచన చేయగలుగుతూ తన కోసం మన జీవితమును మార్చుకొని బ్రతకటానికి, తన కోసమే మన జీవితమును సమర్పించుకొని బ్రతకటానికి మనము ఈ భూమి మీద ప్రాణాలతో ఉన్నప్పుడే ఆలోచన చేయాలి. ధనవంతునిలా పాతాళంలో యాతన పడుచు ఆలోచన చేయటానికి మనము మన జీవితాన్ని అవకాశం ఇవ్వకూడదు. మన జీవితాన్ని పరలోకానికి వెళ్ళే విధంగానే, మన ఆత్మ పరలోకానికి చేరే విధంగానే ఈ భూమి మీద మనము బ్రతకగలగాలి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మార్పు అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని సైన్యం అనేది అది అనేకమైనటువంటి విద్వాంసాలను సృష్టించడానికి, దేవుడు ఉన్నతమైనటువంటి విషయాన్ని తెలియపరచడానికి అవకాశం అనేది ఇచ్చారు. 148వ కీర్తన 8వ వచనంలో ఆయన ఆజ్ఞను నెరవేర్చగలిగేటటువంటివి హిమము, ఆవిరి, ఇవన్నీ కూడా ఆయన ఆజ్ఞను నెరవేర్చి తుఫాను అన్నాడు. అంటే ఆజ్ఞను నెరవేర్చడానికి తుఫాను కూడా ఉంది. శిక్ష కొరకు కానీ, తన భూలోకం కొరకు కానీ, కృప చేయటకు కానీ ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును అన్నాడు. అంటే శిక్షించటానికైనా, కృప చేయటానికైనా, రక్షించటానికైనా, దేనికైనా కూడా దేవుడు ఒక్కసారిగా ప్రకృతిని ఆజ్ఞాపించారు అని అంటే అవి తప్పకుండా తప్పకుండా ప్రకృతి పాటిస్తుంది, దేవుని మాటను పాటిస్తుంది. కాబట్టి మనం ఆలోచన చేద్దాం. మన జీవితాలలో మనము దేవుని యొక్క కోపానికి గురవుతున్నామా? దేవుని యొక్క ఉగ్రతకు గురవుతున్నామా? నిత్య నరకాగ్నిలోనికి ఆహృత అయిపోయే విధంగా మన జీవితాలు ఉన్నాయా? మార్పు పొంది దేవుని కోసం బ్రతకగలిగేటటువంటి జీవితాలుగా మన జీవితాలు ఉన్నాయా? మనకు మనం కానీ ఆలోచన చేసుకోవాలి. మన జీవితాన్ని మనం పరీక్షించుకోగలగాలి. మనమే క్రైస్తవులైనటువంటి మనమే అనేక మందికి ఆదర్శవంతులుగా మారాలి. క్రైస్తవ జీవితాన్ని కలిగి, విశ్వాస జీవితాలు కలిగి ఉంటున్నటువంటి మనమే అనేక మందికి ఆదర్శవంతులుగా, మాదిరి కలిగినటువంటి జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే గ్రంథంలో చెప్పబడినటువంటి అనేకమైన విషయాలు చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాయి. దేవుడు పాత నిబంధన కాలంలో ఎంత కోపాన్ని సూచించారో, ఆ ఉగ్రత ఏ విధంగా ఉండిందో మనం చూసాం పాత నిబంధన కాలంలో. ఈ నూతన నిబంధన, ఈ క్రొత్త నిబంధన ఈ కాలంలో దేవుడు మనము మారాలని దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి మన జీవితాలు మార్చుకోవటానికి, మన జీవితాలు తన కోసం
బ్రతికేటటువంటి విధంగా మన జీవితాలు మార్చుకుని బ్రతకటానికి ఆలోచన చేయవలసినదిగా కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ, మీకు కృతజ్ఞతలు తండ్రి. ఈ యొక్క సందేశం ప్రారంభం మొదలుకొని తండ్రి, ఈ యొక్క సమయంలో తండ్రి ముగించుకొని చుండగా మీ యొక్క సహాయం ఇచ్చి నడిపించండి తండ్రి. చెప్పబడినటువంటి మాటలను బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. వింటున్నటువంటి అనేక మంది జీవితాలు తండ్రి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని వీక్షించి వీడియోస్ ద్వారా వింటూ చూస్తున్నటువంటి వారి ఆత్మీయ మనోనేత్రాలు తెరవమని కోరుతూ క్రీస్తు నామమును ఇచ్చి మనం సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.